మీ ఘనమైన పవిత్రమైన నామానికి వందనాలు. ఈ ఒంగోలు పట్టణంలో ప్రతి నెల మీ మహాజ్ఞానాన్ని ప్రాంత వాసులకు తెలియచేయాలని సంకల్పించి కష్టంతో ఖర్చుతో జరిగిస్తున్న ఈ కార్యక్రమాన్ని మీ పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉండటానికి కృప చూపించండి. ఈ కార్యక్రమం వెనుక ఎందరూ మీ పిల్లల త్యాగం ఉందో వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుని కోరుతూ, వచ్చిన మీ పిల్లలు వినబడుతున్న ప్రతి మాటను మీ మాటగా స్వీకరించి మనసారా మీ కొరకు బ్రతకగలిగే మంచి భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి నెల మరి ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన అంశంతో సదస్సు జరగటం అన్నది ఈ ప్రాంత వాసులుగా మీరు చేసుకున్న అదృష్టం అని చెప్పాలి. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ అనేది అందరి చేతిలో ఉంది, కానీ బైబిల్లో ఉన్న మహాజ్ఞానం అన్నది మాత్రం అందరికీ అర్థం కాలేదని చెప్పాలి. ఒకవేళ బైబిల్లో ఉన్న మహాజ్ఞానం అన్నది అర్థమై ఉంటే ఇప్పటికే మనం పెడుతున్న టైటిల్స్ అన్నవి ఏవైతే ఉన్నావో మనకన్నా ముందు ఈ టైటిల్స్తో ఈ సమాజంలోనికి వచ్చి ఈ సమాజాన్ని దేవుని వైపు మళ్లించే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఇలాంటి టైటిల్సే లేకపోవటం వలన ఎవరికి బైబిల్ అర్థం కాలేదు. కేవలం బైబిల్లో అక్కడక్కడ కొన్ని సందర్భాలను తీసుకొని వాటినే వారం వారం వల్లించుకుంటూ తమ క్రైస్తవ జీవితంలో ఉన్నారు అని మనం సులువుగా గ్రహించగలం. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో చెప్పబడుతున్న బోధించబడుతున్న పాఠాలు ప్రపంచంలో ఉన్న ఏ కళాశాలలో కానీ ఏ విశ్వవిద్యాలయంలో కానీ బోధించబడటం లేదు అన్నది 100% నిజం. కారణం ఏంటంటే ఇప్పటి వరకు అక్కడక్కడ ఉన్న బైబిల్ కాలేజీలో డిప్లొమా చేసి బ్యాచిలర్ చేసి మరలా తర్వాత బైబిల్ ఓపెన్ సిటీలో జాయిన్ అవుతున్నారంటే దీనిని బట్టి ఇప్పటి వరకు ఉన్న కాలేజీల్లో చెప్పబడిన పాఠాలు మీ బైబిల్ ఓపెన్ సిటీలో ఉన్నాయి. అందుకే మరలా ఎక్కడ ఏ కోర్సు చేసినా మరలా బైబిల్ ఓపెన్ సిటీలో ప్రారంభపు విద్య డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ప్రారంభ పాఠం బైబిల్ అనగానేమి, ఎలా చదవాలి, ఎలా చదివితే అర్థమవుతుంది అన్న పాఠం మొదలుకుంటే సమాజానికి అవసరమైన చరిత్రపరమైన, భౌగోళికపరమైన, శాస్త్రపరమైన ఎన్నో విషయాలను మరి బైబిల్లో నుంచి తీసి పాఠ్యాంశాలుగా ఈరోజు ప్రపంచ వేదికపై తీసుకొని వచ్చిన ఘనత అది కేవలం ఒక బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్దే. కొన్ని వందల పాఠాలతో ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఉందని చెప్పడానికి సంతోషపడుతూ, అందులో ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక అద్భుతమైన పాఠమే దేవుని సృష్టిలో దేవునికి స్థలం ఎక్కడా అని. దేవుని సృష్టిలో దేవునికి స్థలం ఎక్కడా? ప్రేమన దేవుని పిల్లలారా,
మనం ఉన్న ఈ సృష్టి, ఇది దేవుని సృష్టి. ఈ సృష్టిలోని ప్రతి అణువు దేవుని వలన, దేవునిచే నిర్మించబడినదన్న సంగతిని ముందుగా మీరు తెలుసుకోవాలి. ఈ సృష్టిలో మనిషి ఏది కలిగించలేదు, ఈ సృష్టిలో ఏది మనిషి నిర్మించలేదు. సృష్టి యావత్తు దేవుని వలన కలిగింది, సృష్టి యావత్తు దేవుడే నిర్మించింది. కానీ దురదృష్టం ఏంటంటే, దేవుడు కలిగించిన సృష్టిలో మనిషి బ్రతుకుతూ తన బ్రతుకులో తాను తయారు చేసుకున్న లేదా తాను నిర్మించుకున్నవి ఏవైతే ఉన్నావో అవి గొప్పవని మాట్లాడుకుంటున్నాడే తప్ప, దేవుడు కలిగించిన ఈ సృష్టి గొప్పదని మాత్రం మనిషి చెప్పుకోవటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ప్రపంచం అంతా వింతలుగా కేవలం ఒక 7 మాత్రమే ఎంపిక చేసిందన్న సంగతి మీకు తెలుసు. ఈరోజు పాఠశాలకు వెళ్ళే చిన్నపిల్లవాడు మొదలుకుంటే విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న వారి వరకు ప్రపంచ వింతలేని అని అడిగినప్పుడు అందరి నోట వచ్చే మాట ఒకటే, 7 వింతలు అని. అంటే ప్రపంచంలో ఈ 7 వింతలే ఉన్నాయా? అవును, ప్రపంచంలో 7 వింతలే ఉన్నాయన్నారు. ఇంతకు ఈ 7 వింతలు ఎవరు నిర్మించినవి అంటే మనిషి నిర్మించుకున్నవి. ఒక తాజ్మహల్ మనిషి నిర్మించుకుందే, పిరమిడ్స్ అవి మనిషి నిర్మించుకున్నవే, హ్యాంగింగ్ గార్డెన్స్ అవి మనిషి నిర్మించుకున్నవే. ఇలా ప్రపంచంలో ఉన్న ఈ వింతలు మనిషి నిర్మించుకున్నవి. అంటే మనిషి నిర్మించుకున్నవి మాత్రం మనిషి వింతగా, వండరగా చెప్పుకుంటున్నాడు. కానీ దేవుడు ఇంత సృష్టిని కలిగిస్తే దేవుడు కలిగించిన ఈ సృష్టిలోది ఏది మనిషి వింత అని మనిషి చెప్పకపోవటం నిజంగా ఈ సృష్టిలో మనిషి దేవునికి అసలు విలువ లేకుండా చేస్తున్నాడని మనకు అర్థం అవ్వాలి. దేవుడు కలిగించిన ఈ సృష్టిలో దేవుడు కలిగించిన ప్రతిదీ వింతగా ఉన్నప్పటికీ దేవుడు కలిగించినది వింత అని చెప్పటం లేదు. కానీ మనిషి నిర్మించుకున్న దానినే మనిషి వింతగా చెప్పుకుంటున్నాడు. అంటే దేవుడు కలిగించింది వింత కాదా? దేవుడు కలిగించిన దానిని మనసు పెట్టి ఆలోచించాలే కానీ ప్రతిదీ మనకు వింతగానే కనబడుతుంది. ఈరోజు దేవుడు మనల్ని పెట్టిందే వింతల మధ్య పెట్టాడండి. వింతల మధ్య దేవుడు మనల్ని పెట్టాడు. ఒక్కసారి ఆకాశం వైపు మనం తొంగి చూడగలిగితే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, ఆకాశంలో ఉన్న చంద్రుడు కానివ్వండి, ఆకాశంలో ఉన్న సూర్యుడు కానివ్వండి, వాటి గురించి ఆలోచిస్తేనండి నిజంగా వింతగా ఉంటుంది. సూర్యుడు ఉదయం కాగానే తూర్పున కనబడుతున్నాడు, సాయంకాలానికి పడమరకు వెళ్ళిపోతున్నాడు. సూర్యాస్తమయాలు జరుగుతున్నాయి. లేవగానే మనం సూర్యుడు తూర్పున కనబడటం ఏంటి, తిరిగి సాయంకాలం అయ్యేసరికి పడమరగా అస్తమించటం ఏంటి? ఏ రోజైనా ఉదయించటంలో కానీ అస్తమించటంలో కానీ ఏ రోజు ఆలస్యం అన్నది జరగకుండా ఇంత సిస్టమేటిక్గా, ఇంత పంక్చువాలిటీతో సూర్యుడు రాకపోకలు జరిగిస్తున్నప్పుడు ఇది మనిషికి వింతగా కనిపించటం లేదా? ఎందుకు మనిషికి ఇది వింతగా కనిపించటం లేదు? సూర్యుడు పుట్టి నేటికి శాస్త్ర ప్రపంచం అన్నట్లుగా 1500 కోట్ల సంవత్సరాలు అని మనం కాసేపు తీసుకోగలిగితే 1500 కోట్ల సంవత్సరాలుగా సూర్యుడు మండుతూనే ఉన్నాడు. సూర్యుడు మండిపోతున్నాడు. మరి ఇన్ని 100 కోట్ల సంవత్సరాలుగా మండుతున్న సూర్యుడు ఏ రోజు ఆరిపోలేదు అంటే ఇది వింత కాదా? మీరు ఆలోచించండి. మన ఇంట్లో మండుతున్న గ్యాస్ సిలిండర్ ఎంతవరకు? 1-2 నెలలు అందులో గ్యాస్ ఉన్నంత వరకు మండాలి, ఆ తర్వాత ఆరిపోవాలి. అలానే ఒక దీపం అది వెలుగుతుంది,
ఆ లోపల బుడ్డిలో కిరోసిన్ ఉన్నంత వరకు మంట వస్తుంది. ఎప్పటి వరకు? కట్టెలు ఉన్నంత వరకే మంట లేస్తుంది. కట్టెలు లేనప్పుడు మంట ఆరిపోతుంది. అంటే కట్టెలు ఉన్నంత వరకు మండాలి. దీపంలో కిరోసిన్ ఉన్నంత వరకు అది వెలుగుతుంది. గ్యాస్ సిలిండర్లో గ్యాస్ ఉన్నంత వరకు అది కూడా మంటలుగా ఉంటుంది. ఇవన్నీ ఒక రోజున ఆరిపోతున్నప్పుడు మరి ఇప్పటి వరకు మండుతున్న సూర్యుడు ఏ రోజు ఆరిపోయినట్టుగా, ఆ సూర్యగోళంలో మండుతున్న పదార్థం అయిపోయినట్టుగా ఇప్పటి వరకు ఎప్పుడూ మనకు అనిపించలేదంటే ఇది వింత కాదంటారా? చెప్పండి. మనిషికి ఇది ఎందుకు వింత అనిపించటం లేదు? తాను నిర్మించుకున్నది వింత, కానీ దేవుడు చేసినది వింత కాదా? చంద్రుడు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు అవి ప్రకాశిస్తూనే ఉన్నాయి. నక్షత్రాలు అవి మండిపోతూనే ఉన్నాయి. ఇన్ని వందల కోట్ల సంవత్సరాలుగా ఆకాశములో మండుతున్న ఆ సూర్యుడు కానీ, ఆ నక్షత్రాలు కానీ ఏ రోజు ఆరిపోగా భూమి మీద ఉన్న మనిషికి వెలుగునిస్తూనే ఉన్నాయంటే వీటిని ఆలోచిస్తున్నప్పుడండి నిజంగా ఆశ్చర్యం అనిపించాలండి మనిషికి. ఇవి వింత అన్నాడు. ఇవి ఎంతకాలం ఉంటాయో చెప్పలేము. అప్పటికే తాజ్మహల్కి పగుళ్ళు వచ్చేసాయి. ఒకప్పుడు ప్రారంభంలో అది తాజాగా ఉంది కనుక తాజ్మహల్ అనుకున్నాం. ఇప్పుడు మీరు వెళ్ళి చూశారనుకోండి, ఇప్పుడు తాజ్మహల్ లేదు, అంత బూజు పట్టిపోయింది. బూజుమహల్ అనుకోవాలి ఇప్పుడు. నిజమండి. ఆ తాజ్మహల్ ఆ గోడలకంతా చిరికలు వచ్చేసాయి, పగుళ్ళు వచ్చేసాయి. ఆ చుట్టూ ఉన్న వాతావరణం అంతా పాడైపోయింది. ఇప్పుడు తాజ్మహల్గా లేదు. అయినా ప్రపంచ 7 వింతల్లో దీన్ని ఇప్పటికీ మనిషి వింత అనుకుంటూనే ఉన్నాడు. ఎప్పటి వరకు? అది పడిపోయేంత వరకు. పడిపోతే ఉండదు. అయినా కట్టారు, కానీ కట్టడానికి తీసుకొని వచ్చిన పదార్థం అది ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? దాన్ని కట్టడానికి వాడిన పదార్థం ముడిసరుకు ఏదైతే ఉందో ఆ ముడిసరుకు అన్నది, ఆ పదార్థం అన్నది ఎక్కడి నుంచి తీశారు? ప్రకృతి నుండి తీశారు. అంటే దేవుడు కలిగించిన ప్రకృతి నుండి తీసిన పదార్థంతో కట్టుకున్న ఈ కట్టడం ఇది వింత అంటున్నారే తప్ప దేవుడు కలిగించిన ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ వింతని మాత్రం మనిషి చెప్పటం లేదు. చూసారా? అంటే దేవుడికి అసలు మనిషి విలువ ఇవ్వటం లేదండి. దేవుడికి స్థానం ఇవ్వటం లేదు మనిషి. ఇది ఒకటేనా? అంతటంతేనండి. ఒక సూర్యచంద్రులు, నక్షత్రాలు, సూర్యుని రాకపోకలు ఇదే వింత కాదు. ఒక్కసారి మన గురించి మనం ఆలోచించుకున్నా మన ఈ ఆకారం అన్నది, మానవ జీవితం అన్నది ఇది కూడా వింతగానే కనబడుతుంది. ఒకనాడు తల్లి గర్భంలోకి వెళ్ళిన రోజున అసలు బరువు లేని, తూచటానికి వీలు లేని ఒక చిన్న కణంగా ప్రారంభమైపోయామండి తల్లి గర్భంలో. ఒకనాడు తల్లి గర్భంలో మనం పడిన రోజున మన బరువు ఎంత? అసలు బరువు లేవండి. మనం బరువు లేవు. అసలు ఏ అవయవం లేదు, ఆకారం అన్నది లేదు. ఆకారం అన్నది లేక, అవయవాలు అన్నవి లేక, తూచటానికి వీలు లేని స్థితిలో ఉన్నా ఒకరోజు తల్లి గర్భంలో. కానీ 9 నెలలు నిండేసరికి అవయవాలు వచ్చేసాయి, చక్కని ఆకారం వచ్చేసింది. ఆ 9 నెలలు నిండిన తర్వాత భూమి మీద పడిపోయాం. అసలు ప్రారంభం చూడండి. కేవలం ఒక నీటి బిందువుగా ప్రారంభమైన మనం 9 నెలలు వచ్చేసరికి తల్లి గర్భంలో చక్కని అందమైన అవయవాలతో కూడుకున్న ఆకారం వచ్చేసిందండి. నీటి కణం ఏంటి? అవయవాలతో కూడుకున్న ఆకారంతో రూపుదిద్దుకోవటం ఏంటి? నీటి కణంగా నీటి కణంతో ఇంతటి అవయవాలు రావటం, ఇది ఆలోచిస్తే ఇది ఆశ్చర్యంగా అనిపించటం లేదా? ఇది వింతగా మనిషికి అనిపించటం లేదా? ప్రియమైన దేవుని పిల్లలారా, మనిషి ఎందుకో దేవుడు జరిగిస్తున్న దానిని మనిషి వింతనటానికి ఎందుకో మనసు ఒప్పుకోవటం లేదు. చూడండి, బయటకు వచ్చిన తర్వాత అవయవాలు అభివృద్ధి చెంది
ఈ అవయవాలతో తాను కట్టుకున్న, తాను చేసుకున్న దీన్ని వింత అంటున్నాడే తప్ప, ఒక్కసారి తన దేహాన్ని చూసుకుంటే దీని వెనకాల దేవుడు ఉన్నాడని, ఈ దేహం వింతని, ముందు దేవుడే వింత చేశాడని మనిషి అసలు చెప్పుకోవటం లేదు. నిజంగా ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని వింతల మధ్య పెట్టాడంటే, మనోన్ని నేల వింత, మన ప్రకృతిలో అనుభవిస్తున్న ప్రతిదీ వింతండి, అన్నీ వింత. అందుకే మనిషి అర్థం కాలేదు, మానవ జ్ఞానంతో నిండుకున్నాడు, మట్టి జ్ఞానంతో నిండిపోయాడు కనుక. కానీ క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల కాలంలో ఇజ్రాయేలులను పరిపాలించిన రెండవ చక్రవర్తి, రెండవ రాజే దావీదు గారైతే, ఆయన ఈ ప్రకృతిని అంతా చూసి పరమందు దేవుడితో ఆయన మాట్లాడుతున్న మాట ఒక్కసారి మీ బైబిల్ విప్పి చూడగలిగితే, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనాన్ని చూడగలిగితే ప్రియులారా, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 5వ వచనంలో, దేవా మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్యక్రియలు అన్నాడు. చూసారండి, మా ఎడల నీవు జరిగించిన ఆశ్చర్యక్రియలు. అవునా, ఆశ్చర్యం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? వండర్ అంటారంటే. ఆశ్చర్యం అంటే వండర్. నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు అంటే మా ఎడల నువ్వు చేసినవి వండర్స్, వింతలు చేసావు తండ్రి మా కోసం, వింతల మధ్య మమ్మల్ని పెట్టావు తండ్రి అంటున్నాడండి ఆయన. అంటే దావీదు గారు ఈ ప్రకృతిని చూసినప్పుడు ప్రకృతిలో ప్రతిదీ ఎలా కనిపించింది ఆయనకు? వింతగా కనిపించింది. అంటే దావీదు గారు దేవుడు చేసిన వాటిని వింత అన్నాడు, మనిషి చేసిన వాటిని కాదు. దేవుడు ప్రకృతిని కలిగిస్తే, దేవుడు కలిగించిన ఈ ప్రకృతిని చూసిన దావీదు, దేవా వింతలు చేసావా తండ్రి మా కోసం, వండర్స్ను చేసావా తండ్రి మా కోసం అని మాట్లాడుతున్నాడు ఆయన. వింత. ప్రేమన దేవుని పిల్లలారా, దేవుడు మన కోసం ఆయన చేసిన ఆలోచన, దేవుడు మన కొరకు కలిగించిన ఈ ప్రకృతి, ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవుడు నిజంగా మానవ జీవితాన్ని వింతల మధ్య ప్రారంభించాడని మనకు అర్థమవుతుంది. భూమిలో మనం పెట్టేటప్పుడు ఒక విత్తనమే పెడతామండి, ఏదైనా కానివ్వండి. ఒక మామిడి విత్తనమా, లేదా ఒక గోధుమ గింజ, లేదా ఒక చింత గింజ, ఏదైనా కానివ్వండి. మనం భూమిలో పెట్టినప్పుడు ఒకే ఒక్క విత్తనాన్ని పెడతాం. మనం భూమిలో పెట్టింది ఒక్క మామిడి విత్తనమే, కానీ కొంతకాలానికి ఆ మామిడి విత్తనము నుంచి మొలకొస్తుంది, అది మొక్క అవుతుంది, ఆ తర్వాత చెట్టు అవుతుంది, ఆ తర్వాత కొన్ని వందల వేల కాయలు వచ్చేస్తాయి. ఇన్ని వందల వేల కాయలు రావటానికి ఒకనాడు నువ్వు లోపల పెట్టిన ఒకే ఒక మామిడి విత్తనమే కారణం. నువ్వు పెట్టింది ఒకటి, కానీ వచ్చేది కొన్ని వందల వేల కాయలు, ఒకదాని నుంచి వందల వేలు రావటం, ఇది ఆశ్చర్యం కాదా? పెట్టింది ఒకటే పెట్టాం కదా, ఒకటే కాసింది అనుకోండి చెట్టు, సంవత్సరానికి ఒక్క మామిడికాయ కాసింది అనుకోండి. ఇప్పుడు మనకి ఇంతగా విరివిగా దొరుకుతాయంటే మామిడి పళ్ళు అస్సలు దొరకవండి. ఆ ఒక్కటి పూత సమయంలో రాలిపోయింది అనుకోండి, ఆకులు తప్ప ఏముండవు మనకి. ఇంకా ఇప్పుడు ఆ ఒక్కటే పిందెగా ఉన్నప్పుడు రాలిపోయింది అనుకోండి, ఇంకా చెట్టు చూసుకోవటమే తప్ప కాయ చూసుకునే అదృష్టం మనకు రాదండి ఇక. కానీ దేవుడు చూడండి, ఒక్కటి పట్టాలి కానీ వందల వేల కాయలు రావాలి. అదేవిధంగా రైతు సోదరులు పొలానికి వెళ్ళినప్పుడు అరబస్తా వరిగింజలు తీసుకుని వెళ్ళి నారు పోసి ఆ నారంతటిని మరలా అన్ని మడుల్లో నాటేస్తారు. వెళుతున్నప్పుడు అరబస్తాతో వెళ్ళారు, కానీ వచ్చేటప్పుడు బస్తాలతో వస్తారు. అంటే ఈ అరబస్తా వరి గింజలతో ఎన్ని బస్తాల గింజలతో తిరిగి వచ్చేస్తున్నాడు. అంటే ఈ అరబస్తా వరి గింజల్లో ఇన్ని బస్తాల గింజలు దాగి ఉన్నాయా? అవును. ఎవరి కోసం? నీ కోసమే దాచిపెట్టాడు భూమిలో. తండ్రి నీ కోసమే ఈ నేలలో దాచిపెట్టాడు. ఏమండి, ఇది ఆశ్చర్యంగా అనిపించటం లేదంటే మనిషికి? అంటే ఎందుకు దేవుడు అనగానేనండి అసలు మనిషికి పట్టింపు ఉండదు. దేవుడు చేసిన కార్యక్రమాల గురించి మనిషి అసలు ఆలోచించడు. అలానే ఈరోజు బైబిల్ కలిగిన క్రైస్తవులు
బోధకులుగా చెప్పుకుంటున్న వారైనా ఏమంటే దేవుడి గురించి గొప్పగా ఏమైనా చెబుతున్నారంటే దేవుడి గురించి గొప్పగా చెప్పరండి. వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటారు, వాళ్ళ సంఘాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటారు, వాళ్ళ సంస్థ గురించి గొప్పగా చెప్పుకుంటారు. దేవుడి గురించి మాత్రం ఏం ఉండదండి. అసలు దేవుడి గురించి ఏం గొప్పగా చెప్తున్నారు? బైబిల్ గురించి ఎవరు గొప్పగా చెప్తున్నారండి ఈరోజు? అంటే బైబిల్ గురించి గొప్పగా ఎవరు చెప్తున్నారా? లేరండి. ఒకళ్ళు అంటారట, బైబిల్ యూనివర్సిటీలో చెప్పే పాఠాలన్నీ తప్పు అంటున్నారట. పోనీ రైట్ ఏదో నువ్వు చెప్పు, పోనీ నువ్వు చెప్తావా రైట్ ఏదో? అన్నీ తప్ప. ఆ మాట అన్నావంటే నువ్వు ఉండవలసింది ఇక్కడ కాదు, నువ్వు తీసుకెళ్ళి ఎర్రగడ్డలు పడేయాలి. నువ్వు అసలు సమాజంలో ఉండటానికి కూడా అర్హుడు కాదు ఆ మాట అన్నందుకు. ఎందుకు? నీకు అసలు బొత్తిగా బైబిల్ జ్ఞానం లేదన్నమాట. అలానే లోక జ్ఞానం కూడా లేదు నీకు. ఇటు బైబిల్ జ్ఞానము లేక లోక జ్ఞానము లేక మాట్లాడుతున్నావంటే నువ్వు ఒక పిచ్చివాడు అన్నమాట. కనుక పిచ్చివాడు కనుక నువ్వు ఊర్లో ఉండకూడదు. మరి ఎక్కడ ఉండాలి? హాస్పిటల్లో ఉండాలి. అందుకే ఎర్రగడ్డకు పంపించాలి నిన్ను అంటున్నావు. అంటే బైబిల్ గొప్పదని చెప్తుంటే తప్పని అన్నావంటే అంటే బైబిల్ గొప్పది కాదని నువ్వు అంటున్నావు అన్నమాట. ఏమండి, యేసుక్రీస్తు దేవుడని సమాజం మధ్య సవాలు చేసి మాట్లాడుతుంటే మేము చెప్పేది తప్పు అని నువ్వు అంటున్నావంటే అంటే యేసుక్రీస్తు దేవుడు కాదని నువ్వు అంటున్నావు అన్నమాట. ఏం చెప్తున్నావు? బైబిల్ గొప్పది అంటున్నావు, బైబిల్ సకల శాస్త్రాలను అధిగమించిందని మాట్లాడుతున్నావు, యేసుక్రీస్తు దేవుడు అంటున్నావు, యేసు శిలువ వేయబడ్డాడు అంటున్నావు, పరలోక నరకం ఉన్నాయని మాట్లాడుతున్నావు, దేవుడు ఉన్నాడని. ఇవే కదా మా పాఠాలు. అన్నీ తప్పన్నాడంటే మీరే ఆలోచించండి ఇక ఎంత పిచ్చివాడో. ప్రేమన దేవుని పిల్లారా, పాఠాలు కాదట అసలు. బైబిల్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆ పేరే తప్పట. ఆయన పేరేది పెట్టుకుంటే నీకేంటి? పేరేదైతే నీకేంటి? నీకు వైద్యం చేసే డాక్టర్ గారి పిచ్చయ్యా అని పెట్టుకున్నాడు. ఇప్పుడైతే నీ ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు పిచ్చయ్యా అని పెట్టుకుంటే నీకేంది, బుచ్చయ్యా అని పెట్టుకుంటే నీకేంది? ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి? మెడిసిన్ కావాలి. ఏమంటే డాక్టర్ గారు మీరు పిచ్చయ్యా అని పేరు పెట్టుకున్నారు కనుక నీ దగ్గరికి రానన్నావు అనుకో, పోతావు నువ్వే. ఏమంటే డాక్టర్ గారు మీ పేరు సరిగా లేదండి కనుక నేను మీ హాస్పిటల్కి రానండి అన్నావు అనుకో, అయితే పో శ్మశానానికి అంటాడు. ఎందుకు? నెక్స్ట్ వచ్చేది చావే నీకు. అంటే నీకు రోగం వచ్చినప్పుడు నువ్వు వైద్యం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు ఏ డాక్టర్ గారి పేరు బాగుందని చూసి వెళ్తావా? డాక్టర్ గారి పేరు చూసి వెళ్తావా? లేదంటే ఆయన చేసే వైద్యాన్ని బట్టి వెళ్తావా? పేరు కాదు, వైద్యం ముఖ్యం. అలానే బైబిల్ యూనివర్సిటీని పెట్టుకుంటా, ఇంకేదైనా పెట్టుకుంటా, నీకేంటి? ఇక్కడ చెప్పబడుతున్న బోధ ఏమైనా తప్ప? అందుకే బోధ తప్పైతే రమ్మన్నావు. నువ్వన్నావు పేరే తప్పంటున్నావు. అంటే బోధలోకి వెళ్ళవు. ఎందుకంటే బోధలోకి వెళ్ళిపోతే అడ్డంగా దొరికిపోతావు కనుక. ఇంక ఏ పాఠాన్ని టచ్ చేసినా కరెంట్ షాక్ కొడుతుంది నీకు. అందుకే పాఠాలు టచ్ చేస్తే షాక్ కొడుతుందని నువ్వు దేనికి వెళ్ళిపోయావు? పైన టైటిల్ దగ్గరికి వెళ్ళిపోయావు అనమాట. అక్కడ కూడా షాక్ కొడుతుంది, కానీ మీకు కొట్టించేంతవరకు నీకు తెలియదు అంతే. ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ గొప్పతనాన్ని, దేవుడి యొక్క ఔన్నత్యాన్ని ఈరోజు ఎవరు చెప్పటం లేదంటే కారణం ఏంటంటే బైబిల్ పైన వారికి అవగాహన లేకపోవటం. అందుకే ప్రేమన దేవుని పిల్లలారా, బైబిల్ పైన అవగాహన మనకు ఉండాలంటే బైబిల్ను చదువుతూ వెళితే మనకు బైబిల్ అర్థం కాదండి. మరి ఏం చేయాలంటే బైబిల్ను పటిష్టంగా పరిశోధించాలి. బైబిల్ ముందు కూర్చోవాలి, ఒక్కో మాట దగ్గర ఆలోచించాలి. ఆలోచన చేస్తూ ఈ మాటకు సంబంధించిన సందర్భాలు ఇంకా బైబిల్లో ఎక్కడెక్కడున్నాయో అవన్నీ ఒక చోటకి తీసుకొని వచ్చి వాటిపైన నువ్వు చేసే పరిశోధన ఏదైతే ఉందో ఆ పరిశోధనను బట్టి బైబిల్ నీకు అర్థమవుతుంది. అంతేకాని ఎక్కడికక్కడ అండర్లైన్ చేసుకొని బైబిల్ నువ్వు బోధించగలిగితే బైబిల్ నువ్వు వాడుకుంటున్నావే తప్ప బైబిల్ను సమాజానికి చెబుతున్నవాడవు కాదు. కనుక ప్రేమన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు కలిగించిన ఈ సృష్టి, దేవుడు కలిగించిన సృష్టి, కానీ దేవుడే కలిగించాడు. కానీ ఆఖరికి ఆయన కలిగించిన సృష్టిలో ఆయనకే స్థలం లేకుండా పోయింది. మనుషులు చేసుకున్నవే వింతనే మాట్లాడుకున్నారు. దేవుడు కలిగించిన దాన్ని మనిషి వింత అని చెప్పటం లేదంటే
ఏమండి, దేవుడు కలిగించిన సృష్టిలో ఉన్న పదార్థాన్ని వాడుకొని మనిషి నిర్మించుకున్న కట్టడాలను వింతన్నాడు. దేవుణ్ణి మాత్రం పూర్తిగా పక్కన పెట్టాడంటే దేవునికి ఎక్కడిచ్చాడండి స్థలం? ఇక మనకన్నా ముందు పుట్టిన శాస్త్రవేత్తలు మనకు తెలుసు. ఈ శాస్త్రవేత్తల గురించి సమాజం చాలా గొప్ప వాళ్ళగా పొగిడేసిందండి. మనకు తెలుసు. ప్రపంచమంతా ఏ శాస్త్రవేత్తలు గొప్పవారుగా, ఏ శాస్త్రవేత్తలు మిలీనియ మహనీయులుగా ఆకాశవంత ఎత్తుకు ఎత్తి మాట్లాడిందో, ప్రపంచం పొగిడిన ఈ శాస్త్రవేత్తల ఈ మిలీనియ మహనీయులను జయశాల గారి మాటీయులో ఎలా ఎండగట్టడం మీ అందరికీ తెలుసు. వీళ్ళందరినీ మిలీనియ మహనీయులుగా సమాజం పొగిడితే జయశాల గారు వీళ్ళంతా దొంగలు అన్నారు. అని ఇప్పటికీ 10 ఏళ్ళు ఆయన ఏ ఒక్క శాస్త్రవేత్త నోరు తెరవలేదు. మిలీనియం మహనీయులు కాదు, మిలీనియం దొంగలు అని శాస్త్రవేత్తల గురించి ఏమండి ఎక్కడో మూలన మాట్లాడలేదండి. ఛానల్లో, అది లోకల్ సిటీ ఛానల్లో కాదు, శాటిలైట్ ఛానల్, అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అయ్యే మా టీవీలో మాట్లాడినా అందరూ చూసినా అందరూ నోటి మీద వేలేసుకున్నారంటే వీళ్ళంతా నిజంగా దొంగలే. ఆ శాస్త్రవేత్తలు కూడా మాట్లాడలేదంటే నిజంగా మేము దొంగలమే అని ఒప్పుకున్నట్టే కదా. దొంగలు. ఎందుకంటే దేవుడు కలిగించిన ఈ సృష్టిలో ఉన్నది వాళ్ళ పేరుగా చెప్పుకున్నారే తప్ప చూసి దేవుడి పేరు ఏ శాస్త్రవేత్త చెప్పలేదండి. ఏ శాస్త్రవేత్త చెప్పలేదు. అయినా సుమారుగా అసలు శాస్త్రవేత్తలు దేవుడిని ఎందుకు ఇష్టపడరండి తెలుసండి? శాస్త్రవేత్తలు అసలు దేవుడిని ఒప్పుకోరు. ఈ దేవుడు అంటే ఎక్కడ వాళ్ళ గొప్పతనానికి ఆటంకం ఏర్పడుతుందో, ఎక్కడ మా గొప్పతనాన్ని ప్రపంచం గుర్తించదో అని వాళ్ళ గొప్పతనం కోసం, వాళ్ళ గుర్తింపు కోసం, వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం దేవుడు అన్న పదాన్ని నొక్కేశారండి శాస్త్రవేత్తలు. శాస్త్రవేత్తల గురించి ఏం మాట్లాడుతుంటారని గొప్పగా, పలానా శాస్త్రవేత్త పలానది కనిపెట్టాడు, పలానా శాస్త్రవేత్త పలానది కనిపెట్టాడు, కనిపెట్టాడు 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 అని చెప్పాం. అందరినీ పాతి పెట్టేశాం. ఏం కనిపెట్టాడు? కనిపెట్టాడు. కనిపెడితే గొప్ప. శాస్త్రవేత్తలు కనిపెడితే గొప్ప. కనిపెడితే కాదు, ఆ శాస్త్రవేత్తలు పెడితే గొప్ప. వాళ్ళు కనిపెడితే కాదు. హైడ్రోజన్ కనిపెట్టారు శాస్త్రవేత్త. ఆక్సిజన్ కనిపెట్టిన శాస్త్రవేత్త గురించి అంటే చాలా గొప్పగా చెప్పుకున్నాం, చాలా గొప్పగా చదువుకున్నాం, పరీక్షలు అదే రాసేసాం, పట్టాలు తీసేసుకున్నాం. ఎవరండి ఆక్సిజన్ కనిపెట్టిందంటే జోసెఫ్ ప్రిస్లీ అండి అన్నారు. వెరీ గుడ్. జోసెఫ్ ప్రిస్లీ అనే శాస్త్రవేత్త ఆక్సిజన్ కనిపెట్టాడు. ఆక్సిజన్ కనిపెట్టాడు అని ఏమండి ఇక ఆయన పేరును అన్ని పాఠ్య పుస్తకాలలో ముద్రించేశారు. పాఠశాల మొదలుకుంటే విశ్వవిద్యాలయాల వరకు అన్ని పాఠ్య పుస్తకాలలో ఇదిగో ప్రపంచవ్యాప్తంగా ఆక్సిజన్ కనిపెట్టింది జోసెఫ్ ప్రిస్లీ. జోసెఫ్ ప్రిస్లీ కనిపెట్టాడు. మరి ఇంతకీ పెట్టింది ఎవరు ప్రకృతిలో? జోసెఫ్ ప్రిస్లీ కనిపెట్టాడు. ఓకే, మేము కాదంటాం లేదు. కానీ అసలు ప్రకృతిలో ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారన్న దానికి శాస్త్ర ప్రపంచం దగ్గర ఉన్న సమాధానం వింటూ మీరు ఆలోచించండి. ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. దేవుడు పట్టకపోతే జోసెఫ్ ప్రిస్లీ ఏం కనిపెట్టేవాడు? కానీ పెట్టిన దేవుణ్ణి పక్కన పెట్టాడు జోసెఫ్ ప్రిస్లీ. నా పేరే రాసుకున్నామని చెప్పాడండి. చూసారా? పెట్టిన దేవుని పక్కన పెట్టారు, జోసెఫ్ ప్రిస్లీని మాత్రం ఆకాశవంత ఎత్తుకెత్తేశారు. పెట్టిన దేవుడు వెళ్ళిపోయాడు, కనిపెట్టిన జోసెఫ్ ప్రిస్లీ అందరి మనసుల్లో నిలిచిపోయాడు. అంటే శాస్త్ర ప్రపంచంలో దేవునికి అసలు ఎక్కడుంది చోటు చెప్పండి? ఒక జోసెఫ్ ప్రిస్లీ అనా? కాదండి. ఆ తర్వాత హైడ్రోజన్ కనిపెట్టారండి. ఎవరు కనిపెట్టారు? క్యావెండిష్ అనే శాస్త్రవేత్త హైడ్రోజన్ కనిపెట్టాడు అన్నారు. నిజమే, ఆయన కనిపెట్టి ఉండవచ్చు. కనిపెట్టాడని ఆయన గురించి మాట్లాడుకుంటున్నారే తప్ప పెట్టిన దేవుడు ఏమైపోయాడని అడుగుతున్నాం. పెట్టిన దేవుడు ఏమైపోయాడు? ఏమంటే దేవుడు పెట్టాడు ఈ ప్రకృతిలో, వీళ్ళు కనిపెట్టారన్న ఒక్క మాట ఏ పుస్తకంలోనైనా కానీ మీరు చదువుకున్నారా చెప్పండి? దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టిన దాన్ని ఈ జోసెఫ్ ప్రిస్లీ కనిపెట్టాడు. దేవుడు పెట్టాడు హైడ్రోజన్ని. దేవుడు పెట్టిన హైడ్రోజన్ని క్యావెండిష్ అనే శాస్త్రవేత్త కనిపెట్టాడని ఏ పాఠ్య పుస్తకంలోనైనా ఉందా? లేదు.
అంటే దేవుడిదే, అది ఆక్సిజన్ దేవుడిదే, హైడ్రోజన్ అది దేవుడిదే. కానీ దేవుడి చోటు ఎగిరిపోయింది. ఈ శాస్త్రవేత్తలు అక్కడికి వచ్చేసారు. దేవుడు ఉండవలసిన చోట శాస్త్రవేత్తల పేర్లు లిఖించబడ్డాయి. శాస్త్రవేత్తల పేర్లు. ఎలక్ట్రాన్ కనుగొన్నది ఎవరంటే థామ్సన్ అంటారు. ఎలక్ట్రాన్ ఎవరు కనుగొన్నారు? జేజే థామ్సన్ అంట. ఈయన ఎలా కనుగొంటాడు? ఈయన పెట్టాడా? సొంతగా ఏమైనా తయారు చేశాడు ఎలక్ట్రాన్? కాదండి, దేవుడు పెట్టాడండి. దేవుడు పెట్టిన దాన్ని ఫలానా ఎలక్ట్రాన్గో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్పాడు, వివరించాడు. అంత మాత్రానికి ఎలక్ట్రాన్ కనిపెట్టింది ఎవరని జేజే థామ్సన్ పేరు చెప్పుకుంటుందండి శాస్త్ర ప్రపంచం. ప్రేమన దేవుని పిల్లారా, అంటే ఈ శాస్త్ర ప్రపంచం దేవుణ్ణి పూర్తిగా పక్కన పెట్టి ఈ శాస్త్రవేత్తలంతా వాళ్ళ పేర్లు చెప్పుకున్నారు. శాస్త్రవేత్తలందరూ ఏ శాస్త్రవేత్త అన్న దేవుణ్ణి ఒప్పుకున్నాడా? అలానే వీళ్ళంతా ఎవరు? వీళ్ళందరూ కూడా క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వాళ్ళే సుమారు. ఈ శాస్త్రవేత్తలంతా సుమారుగా క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వారే అయినప్పటికీ దేవుని పేరు పక్కన పెట్టి వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళు గొప్పవారయ్యారే తప్ప దేవుణ్ణి మాత్రం గొప్పవాడిని కానివ్వలేదండి. అంటే దేవుడు కలిగించిన ఈ సృష్టిలో దేవునికే చోటు లేకుండా చేశారు వీళ్ళంతా. కానీ యేసుక్రీస్తు పుట్టిన కాలానికి మనం వెళ్ళగలిగితేనండి, యేసుక్రీస్తు పుట్టిన కాలానికి వెళ్ళగలిగితే ఆ కాలంలో ఉన్న శాస్త్రవేత్తలు, యేసుక్రీస్తు కాలంలో ఉన్న శాస్త్రవేత్తలు లేదా జ్ఞానులు అన్నాం. నిజంగండి, ఆ యేసుక్రీస్తు పుట్టిన కాలంలో ఉన్న జ్ఞానుల గురించి దేవుడు బైబిల్లో జ్ఞానులుగానే సంబోధించాడండి. ఈ రోజున శాస్త్రవేత్తలు వెర్రివారండి, పిచ్చివారు అన్నాడు. కానీ యేసుక్రీస్తు కాలంలో ఉన్న జ్ఞానుల గురించి మాట్లాడుతూ అంటే నిజంగా వారిని జ్ఞానులు అన్నాడంటే కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు పుట్టాడండి. అప్పటికే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ బెత్లెహేములో పుట్టడం జరిగిందో వెంటనే ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని చూశారు. భూమి మీద ఉన్న శాస్త్రవేత్తలు, ఖగోళ శాస్త్రవేత్తలు ఆకాశంలో ఉన్న నక్షత్రాలను పరిశోధిస్తున్న క్రమంలో ఒక నక్షత్రాన్ని చూశారు వాళ్ళు. ఆ నక్షత్రాన్ని చూసిన వెంటనే ఈ జ్ఞానులు లేదా ఈ శాస్త్రవేత్తలకు ఒక విషయం అర్థమైపోయింది. ఒక మహనీయుడు, ఒక మహానుభావుడు పుట్టాడు ఈ లోకంలో అనుకున్నారు. ఆ నక్షత్రాన్ని బట్టి ప్రయాణాన్ని కొనసాగించారు. సుమారుగా 2 సంవత్సరాల పాటు ప్రయాణం చేశారండి. 2 సంవత్సరాల పాటు ప్రయాణం. ఎలా? ఆ రోజు విమానాలు లేవు, హెలికాప్టర్లు లేవు. ఆ రోజు ఎక్కడికి వెళ్ళాలన్నా కాలినడక, ఒంటి మీద ప్రయాణం, పడవ ప్రయాణం, ఇది తప్ప ఇవేనండి ఆ రోజు ఉన్న ప్రయాణ సాధనాలు. ఇంతకు మించి వేరే అవకాశం లేదు. ఇక మొత్తానికి బయలుదేరారండి. తూర్పు దేశంలో నుంచి ఆకాశంలో కనిపించిన నక్షత్ర ప్రయాణాన్ని బట్టి, గమనాన్ని బట్టి బయలుదేరారు. మొత్తానికి యెరూషలేముకు చేరుకున్నారు. పుట్టినాయన మహానుభావుడై ఉంటాడు కనుక ఒకవేళ పుట్టితే రాజవంశంలో పుట్టుంటాడేమో అనుకొని మొట్టమొదటగా యెరూషలేములో ఉన్న హేరోదు ఇంటికి వెళ్ళిపోయారు. అలా హేరోదు ముందుకు వెళ్ళి హేరోదు ముందర నిలబడి ఆ జ్ఞానులు హేరోదుతో మాట్లాడుతున్న మాటలో ఒక అద్భుతమైన విషయాన్ని వాళ్ళు చెబుతున్నట్టుగా మనం చూస్తుంటామండి. ఒకసారి ఆ మాట మీరు చూడగలిగితే మత్తయి సువార్త 2వ అధ్యాయం, మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ప్రేమన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. 1వ వచనం నుంచి చూడగలిగితే, రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి, మేము ఆయన నక్షత్రమును చూచి, ఆహా, నక్షత్రం కనబడగానే నేనే చూశాను కనుక నా పేరు పెట్టారు, నా పేరు పెట్టి శాస్త్రతలు కొట్టుకున్నారా వీళ్ళు? వీళ్ళు కొట్టుకోలేదంటే మనమే చూసాం కనుక మన పేరు పెట్టద్దు దానికి అనలేదు వీళ్ళు. ఇక్కడికి వచ్చి ఎంత నిజాయితీగా, ఎంత నీతిగా మాట్లాడుతున్నారంటే, మేము ఆయన నక్షత్రమును చూచి, అంటే నక్షత్రం ఎవరిదని చెబుతున్నారండి జ్ఞానులు? యేసుది. నక్షత్రం ఆయిందే.
ఎందుకు? కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయన వలననే కలిగింది కనుక ఇది ఎవరిది? ఆయనది. ఈ జోసెఫిస్ట్కి ఏమైందండి? బుర్ర పని చేయలేదు వీడికి. మరి అవును, ఆక్సిజన్ కనిపెట్టాడు, ఇది దేవుడు పెట్టింది కదా, ఇది ఆయింది అన్న మాట రాలేదు. జేజే థామ్సన్కి ఏమైంది? ఎలక్ట్రాన్ కనిపెట్టిన శాస్త్రవేత్త, దేవుడిదని ఎందుకు అనలేదు? క్యావెండిష్ అనే శాస్త్రవేత్తకి ఏమైంది? హైడ్రోజన్ కనిపెట్టిన ఆయనకు దేవుడిదని ఎందుకు అనలేదు? వీళ్ళెవరు దేవుడిది అని మాత్రం అనలేదండి. కానీ ఈ జ్ఞానులు మాత్రం ఏమంటున్నారు? మేము ఆయన నక్షత్రమును చూచి, నక్షత్రం ఆయందే, ఇది ఆయన నక్షత్రం నిజమంటే. ఈ జ్ఞానులు నిజంగా ఈ జ్ఞానుల గురించి ఆలోచిస్తున్నప్పుడు అండి, వీళ్ళు నిజంగా చాలా గొప్పవారు, మంచి మనస్సు కలిగిన వారని చెప్పాలండి. ఏమంటే క్రీస్తు శకం సుమారు 15-16 శతాబ్దాల మధ్యకాలంలో ఇంగ్లాండ్ దేశంలో కూడా క్రైస్తవ కుటుంబంలో ఒక శాస్త్రవేత్త పుట్టాడండి. వాడి పేరే ఎడ్మండ్ హేల్ అండి. మీ అందరికీ తెలుసు. 15-16 శతాబ్దాల మధ్యకాలం అండి. ఆ మధ్యకాలంలో పుట్టిన, ఇంగ్లాండ్ దేశంలో పుట్టిన ఖగోళ శాస్త్రవేత్త ఎడ్మండ్ హేలీ. అప్పటి వరకు నక్షత్రాల కథలవని ప్రపంచం అంతా ఆర్యభట్ట చెప్పిన సిద్ధాంతంపైనే ఆధారపడి ఉంది. కానీ ఈ ఎడ్మండ్ హేలీ నక్షత్రాలపై పరిశోధన చేయటం ప్రారంభించాడు. అలా నక్షత్రాలపై పరిశోధన చేయటం ప్రారంభించిన కాలంలో ఎక్కడో అనంత విశ్వంలో పుట్టిన ఒక నక్షత్రం భూమికి దగ్గరగా రావటాన్ని చూశాడు. శాస్త్రవేత్తలందరికీ కబురు పెట్టాడు. ఆ భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోతున్న నక్షత్రాన్ని వాళ్ళకు చూపించాడు. నక్షత్రాలు కదులుతున్నాయి అని నిరూపించాడు. ఈ ఎడ్మండ్ హేలీ అనే అతనే నక్షత్రాలు కదులుతున్నాయని చూపించాడు, నిరూపించాడు. కనుక ఆ శాస్త్రవేత్తల బృందం అంతా ఇక ఆ నక్షత్రానికి వీడి పేరు కన్ఫర్మ్ చేశారు. దాన్నే హేలీ తోకచుక్క అన్నారు. హేలీ నక్షత్రం. వీడేమైనా కలిగించాడా? కలిగించలేదు, కదులుతుందని చెప్పాడు అంతే. హేలీ కలిగించలేదు. మరి ఏం చేశాడు? కదులుతుందని చెప్పాడు. కదులుతుందని చెప్పినందుకు ఏ నక్షత్రం కదులుతూ భూమికి దగ్గరగా వచ్చి వెళ్ళిపోయిందో ఆ నక్షత్రానికి హేలీ పేరు కన్ఫర్మ్ చేసేసారండి. మరి వీళ్ళంటే కదలటాన్ని వీళ్ళు గమనించారు. 2 సంవత్సరాల పాటు ఆ నక్షత్రాన్ని గమనిస్తూ యెరూషలేముకు వచ్చారు. కానీ వీళ్ళు మాత్రం నక్షత్రానికి వాళ్ళ పేరు పెట్టుకోవాలనుకోలేదండి. ఇది ఎవరి నక్షత్రం అంటున్నారు? ఇది ఆయన నక్షత్రం. ఇది ఆయన నక్షత్రం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఇలా ఒక్కొక్కటిగా బైబిల్లో నుంచి మనం ఆలోచిస్తున్నప్పుడండి, అన్ని బైబిల్లో ఉన్నవే, అన్ని దేవుడు కలిగించినవే. దేవుడు కలిగించిన వాటిని శాస్త్రవేత్తలు, మేధావులు బయటికి తీసి అవన్నీ కూడా చెప్పి వాళ్ళ పేర్లు ముందు పెట్టుకున్నారు తప్ప దేవుడి పేరును మాత్రం మరుగు చేశారండి. 1852వ సంవత్సరం అండి, సర్ ఆర్థర్ కాటన్ మీ అందరూ వినే ఉంటారండి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరిపై ఆనకట్టను నిర్మించాడు. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరంలో పడిన వర్షపు నీరంతా గోదావరి నది గుండా ఎన్నో క్యూసెక్కుల నీరంతా వృధాగా వెళ్ళి ఆ బంగాళాఖాతంలో కలిసిపోవటాన్ని చూసి కలత చెందాడు. అయ్యో, మంచి నీరంతా సముద్రంలో కలిసిపోయి పనికిరాని నీళ్లుగా మారిపోతుంది కదా, ఈ మంచి నీటిని నిల్వ చేయటం కోసం ఏదైనా చేస్తే బాగుండన్న ఆలోచనతో ధవళేశ్వరం వద్ద గోదావరిపై ఒక పెద్ద ఆనకట్ట నిర్మించేశాడండి. మీ అందరికీ తెలుసండి. ఇక ఆనకట్ట నిర్మించిన తర్వాత తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో ఉన్న పొలాలన్నీ ఎప్పుడు పచ్చని పైరుల్లా విపరీతమైన పంటతో అనేక మందికి మేలు చేసిన వాడుగా మిగిలిపోయాడు. ఆ ప్రాంతవాసులంతా సర్ ఆర్థర్ కాటన్ అన్నదాతగా చెప్పుకుంటున్నారని కూడా మీకు తెలుసు. అన్నదాతగా పిలుస్తున్నారు ఆయన. ఎవరు? ఆర్థర్ కాటన్. ఏం చేశాడు? గోదావరిపై ఆనకట్ట నిర్మించాడు. అసలు గోదావరిపై ఆనకట్ట నిర్మించాలన్న ఈ ఆలోచన సర్ ఆర్థర్ కాటన్దా, లేదా ఈ సర్ ఆర్థర్ కాటన్కు ఎవరి వలనైనా ఈ ఆలోచన ఏర్పడిందా? జరిగింది అని అనుకుంటే చాలా పొరపాటే. కారణం, సర్ ఆర్థర్ కాటన్
క్రైస్తవుడు అన్న సంగతి మీరు మర్చిపోకూడదు. ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడుగా, బైబిల్ను చేత పట్టుకున్నవాడుగా, క్రైస్తవుడుగా బైబిల్ చదివే ఉండాలి. బైబిల్లో దేవుని మాటే అతనికి స్ఫూర్తి అయి ఉంటుందని మాత్రం మీరు మర్చిపోకూడదు. పారుతున్న నీటికి అడ్డుకట్ట వేయాలన్న ఆలోచన అది దేవుడిదే. దేవుడు వ్రాయించిన మాటల్లో చూసిన దాన్ని అతను ఇక్కడ నిర్మాణ రూపంలో కట్టి చూపించాడు. నిజంగా బైబిల్లో ఉందా? బైబిల్లో ఉన్న మాట నిజంగా సర్ ఆర్థర్ కాటన్కు స్ఫూర్తినిచ్చిందా అని ఒక్కసారి బైబిల్లో మనం చూడగలిగితే, యోబు గ్రంథం 28వ అధ్యాయంలో ప్రియులారా, యోబు గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ స్పష్టంగా ఈ విషయాన్ని గురించి మరి వ్రాయబడినట్టుగా మనం చూస్తుంటాం. క్రీస్తుకు పూర్వం సుమారు 1400 సంవత్సరాల కాలములోనే వ్రాయబడిన యోబు గ్రంథములో ఈ ఆనకట్ట గురించి వ్రాయబడుతున్న మాట మీరు చూడగలిగితే, నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు అన్నాడు. నీరు ఒడిగిలిపోకుండగా వారు జలధారలకు గట్టు కట్టుదురు అంటే ఆనకట్ట వేయుదురు. ఆనకట్ట వేయుదురు అన్న ఆ మాటే ఏమంటే సర్ ఆర్థర్ కాటన్కి స్ఫూర్తి. కానీ సర్ ఆర్థర్ కాటన్ తన పేరు చెప్పుకున్నాడే తప్ప సర్ ఆర్థర్ కాటన్ నిజంగా దేవుని పేరు చెప్పి దేవుణ్ణి గొప్ప చేయాలన్న ఆలోచన లేదంటే. అక్కడికి వెళ్ళిపోతే సర్ ఆర్థర్ కాటన్ బొమ్మ మీకు కనబడుతుంది తప్ప, విగ్రహం కనబడుతుంది తప్ప, ఎక్కడైనా దేవుడిని గూర్చిన మాటలు ఎక్కడైనా మీకు కనబడతాయంటే ఎక్కడా కనిపించబడ్డాయి. బైబిల్లో ఉన్న ఈ మాటే నాకు స్ఫూర్తి అని సర్ ఆర్థర్ కాటన్ ఒక్క మాట చెప్పుంటే ఆనకట్ట అంతటిపై బైబిల్లో ఉన్న దేవుని మాటలు సువర్ణాక్షరాలతో ఆనకట్టపై ఎక్కడ చూసినా అవే కనిపించి ఉండాలి. అంటే ప్రేమన దేవుని పిల్లలారా, అందరూ వారి గొప్పతనం కోసం ఆలోచించుకున్నారే తప్ప దేవుణ్ణి గొప్ప చేయాలి, బైబిల్ గొప్ప చేయాలి, ఈ దేవుడు కలిగించిన ఈ సృష్టిలో దేవునికి చోటు ఇవ్వాలి, దేవునికి స్థలం ఇవ్వాలి అన్న ఆలోచన ఏ ఒక్కరికి రాకపోవటం విచారకరం అని చెప్పాలి ప్రేమన దేవుని పిల్లలారా. మానవ జీవితం ఏపాటిదే. పోనీ వీళ్ళంతా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు, ఎంతకాలం ఉన్నారు చెప్పండి? కొద్ది కాలం ఉండి ఆ తర్వాత అంత మట్టిలో కలిసిపోయిన వారే కదా. మానవ జీవితం అంటేనే ఆవిరి వంటిదే. మనిషి అంటేనే మాయ, మనిషి అంటే మాయ, మానవ జీవితం ఆవిరి వంటిదన్న సంగతి తెలిసి ఏదో ఒక రోజున ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి, ఆ తర్వాత మట్టిలో కలిసిపోతుంది ఈ దేహం అన్న సంగతి తెలిసిన తర్వాత కూడా మనిషి భూమి మీద తన పేరు ప్రఖ్యాతుల కోసం మనిషి ఆశపడటం, ఉవ్విల్లూరటం, పరుగులు తీయటం అన్నది అది నిజంగా ప్రేమ దేవుని పిల్లలారా మనిషి చేస్తున్న ఒక భయంకరమైన తప్పని చెప్పాలి. యేసుక్రీస్తు వచ్చాడు ఈ లోకానికి. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు మనకులాగానే 33.5 సంవత్సరాల పాటు ఇదే శరీరంతో ఈ భూమి మీద కదిలాడు. ఆయన కదిలిన కాలంలో ప్రేమన దేవుని పిల్లలారా ఆయన ఏ పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం, అధికారాల కోసం, అంతస్తుల కోసం, ఐశ్వర్యం కోసం యేసు ఏ రోజు ఆశపడినట్టుగా మనకు కనపడదండి. ఏ రోజు మనకు కనపడదు. కారణం తల్లి గర్భం నుంచి వచ్చేటప్పటికి ఏమీ లేని వారంగా భూమి మీదకి వచ్చాం. అలానే మరలా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయేటప్పుడు కూడా మరలా ఒంటరిగా వెళ్ళిపోవాల్సిన వారమే. ఈ పుట్టుకకు ఈ చావుకు మధ్య కాలంలో మనకు ఏర్పడినవే ఈ బంధాలు, ఈ బాంధవ్యాలు, ఈ అధికారాలు, ఉద్యోగాలు, ఆస్తులు, అంతస్తులు ఇవన్నీ మనకు మధ్యలో వచ్చినవి తప్ప పుట్టుకతో వచ్చినవి కావు ఇవన్నీ. కనుక మధ్యలో వచ్చిపోయే వాటి కోసం మనం ఆలోచించి ఆ తర్వాత రాబోయే శాశ్వతమైన జీవితాన్ని గురించి మనిషి ఆలోచనే మనిషి లేకుండా చేసుకున్నాడు. ప్రేమన దేవుని పిల్లారా యేసుక్రీస్తు వచ్చాడంటే వచ్చిన మహానుభావుడు ఆయన ఈ లోకంలో కదిలాడు. కదులుతున్న కాలంలో అనేక మందిని తన మాటలతో కదిలించాడు, అనేక మంది జీవితాలను మార్చాడు, అనేక మంది ఆలోచనలు తలక్రిందులు చేశాడు. అంతటి మహాజ్ఞానాన్ని ఆ రోజున్న సమాజానికి బోధిస్తున్న కాలంలో ఒక శాస్త్రి ఆయన దగ్గరికి వచ్చాడు, ఒక యవనస్తుడు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చిన ఆయన యేసుక్రీస్తు ఇంత మహాజ్ఞానాన్ని బోధిస్తున్నాడంటే ఈయన వెనకాల ఎంత ఉందో అనుకున్నాడు, ఈయనకి ఎంత ఆస్తులున్నాయో అనుకున్నాడు, ఎంత ఐశ్వర్యం ఉందో అనుకున్నాడు. మొత్తానికి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా మహానుభావ, ఇంత మహాజ్ఞానాన్ని బోధిస్తున్నావు, నిన్ను మేము పర్సనల్గా కలుసుకోవాలనుకుంటున్నాను, ఒకసారి మీ అడ్రస్
లేదా మీ విజిటింగ్ కార్డ్ ఏమైనా మాకు ఇవ్వగలరా అని యేసుక్రీస్తుని అడిగినప్పుడు యేసుక్రీస్తు చెబుతున్న ఒక సమాధానాన్ని మీరు చూడగలిగితే నిజంగా ఆశ్చర్యపోతారండి. లూకా రాసిన సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయం 57, 58 వచనాలలో ప్రియులారా, లూకా సువార్త 9వ అధ్యాయం 57, 58 వచనాలను మనం చదవగలిగితే, వారు మార్గమున వెళ్ళుచుండగా యేసుతో పాటు ఉన్న శిష్యులు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, అయ్యా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాడు. అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో చెప్పండి అయ్యా, మీరు ఎక్కడికి వెళితే మేము కూడా అక్కడికి నీతో పాటు వచ్చేస్తాం అంటే ఏమనుకున్నారు? ఇంత చెబుతున్నాడంటే, ఇన్ని అద్భుతాలు, ఇన్ని సూచక్రియలు, ఇన్ని మహత్కార్యాలు జరిగిస్తున్నాడంటే యేసుని ఎంతగానో ఊహించుకున్నారు. ఈయన దగ్గర ఎంత ఉన్నదో, ఈయనతో పాటు ఉంటే ఎంతైనా మనం సంపాదించుకోవచ్చు అనుకున్నారేమో. అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్ళిపోతే మేము కూడా నీతో పాటు అక్కడికి వచ్చేస్తాం అన్నప్పుడు ఆయన చెబుతున్న మాట చూడండి ఏమన్నాడు. అందుకు యేసు అంటున్నాడు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు గూళ్ళు నివాసములు కలవు, కానీ మనిషి కుమారుడనైన నాకు తలవాల్చుకోవటానికి స్థలమైనను లేదు. నక్కలకు బొరియలున్నాయి అంటే ఎక్కడో అరణ్యములో బ్రతుకుతున్న నక్కలు అవి తలదాచుకోవటానికి అవైనా బొరియలు చేసుకుని ఆ బొరియల్లోనికి వెళ్ళి తలదాచుకుంటున్నాయి. అంటే నక్కలకైనా బొరియ చేసుకొని అందులోకి వెళ్ళి నివాసం చెయ్యాలని అవైనా అనుకున్నాయి. ఆఖరికి ఆకాశములు ఎగురుతున్న పక్షులు చూసావా, వాటికి కూడా నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్నాయి. ఆ పక్షులు కూడా, పక్షి ఆకారం ఎంత, దాని జీవితం ఎంత, పక్షి ఆకారం ఎంత, దాని జీవితం ఎంత, కానీ అది కూడా నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు గూళ్ళు. ఏమంటే నిజంగా పక్షులు చేసుకున్న గుళ్ళు మీరు ఎప్పుడైనా చూస్తుంటేనంటే ఎంత బాగుంటాయండి వాటి అవి ఏర్పాటు చేసుకున్న గూళ్ళు. ప్రపంచంలో ఏ ఇంజనీర్ అయినా అలాంటి గూడు తయారు చేసి ఇవ్వగలడేమో మీరు అడగండి. ఎవ్వరూ తయారు చేయలేనంత చక్కటి నిర్మాణం అండి అవి తయారు చేసుకునే గూళ్ళు. ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత ఇంజనీరింగ్ చదువుకున్నప్పటికీ ఎక్కడో ఒక చోట లోపం, కానీ ఇవి తయారు చేసుకున్న గూళ్ళల్లో ఏ లోపం ఉండదండి. అప్పుడప్పుడు ఇంటి దగ్గరండి స్త్రీలు ఖాళీగా ఉండకుండా చీరలు తెచ్చుకొని చీరల మీద ఆల్రెడీ ప్రింట్ అయిన వాటికి వీళ్ళు దారాలతో కుట్టడం అనేది చేస్తుంటారండి. డిజైనింగ్స్ అంటారు, శారీ డిజైనింగ్ చేస్తుంటారు. అంత డిజైనింగ్ అంతా అయిపోయిన తర్వాత మరలా పైకి వచ్చినటువంటి ఆ దారాలను కత్తిరించటము, కాల్చటము చేస్తుంటారు. ఆల్రెడీ ప్రింట్ అయిన దాని మీద వీళ్ళు దారాలతో కుట్టుకుంటూ వెళ్ళిపోవటం అది చాలా కష్టం, చాలా రిస్క్. అది అంత త్వరగా అయిపోయే పని కాదు. ఇక బుట్టలు అల్లటం కూడా మీరు చూస్తుంటారండి, వైరు బుట్టలు. ఈ వైర్లతో కూడా బుట్టలు అల్లుతుంటారు. అంత అయిపోయిన తర్వాత పైకి వచ్చినటువంటి ఈ వైర్లంతటి కూడా కత్తిరించటమో కాల్చేయటమో చేస్తుంటారు. అల్లారు కానీ సరిగా అల్లలేదు, అందుకే మళ్ళీ ఆ తర్వాత కటింగ్, ఆ తర్వాత మరలా కాల్చటం. కానీ గూళ్ళు మీరు చూడండి ఎంత చక్కగా ఉన్నాయండి. అవి పక్షులండి, అవి కొద్ది కాలం తలదాచుకోవటానికి అవి ఏర్పాటు చేసుకున్న ఆ గూళ్ళు ఎంత చక్కగా బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు నిర్మించగలరు అడగండి. పక్షుల గూళ్ళు వారి తరం కాదండి. యేసు ఎందుకు చెప్తున్నాడు ఈ విషయాన్ని అంటే, నక్కలకు బొరియలు చేసుకొని అందులో ఉండాలన్న ఆలోచన వాటికి వచ్చింది. ఆకాశ పక్షులు అవి కూడా తలదాచుకోవటానికి మాకు స్థలం కావాలన్న ఉద్దేశంతో అవి కూడా నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. ఆకాశ పక్షులకు స్థలాలున్నాయి, నక్కలకు స్థలాలున్నాయి, కానీ నాకే స్థలం లేకుండా పోయింది. నాకే లేదయ్యా స్థలం. ఈ సమస్తాన్ని కలిగించింది ఎవరు? నేనే. సమస్తాన్ని కలిగించిన నాకే ఇందులో చోటు లేకుండా పోయింది. అంటే ఆయన కలిగించిన సృష్టిలో ఆయనకే స్థలం లేని పరిస్థితి. ఏమంటే యేసుక్రీస్తు అన్న ఈ మాటలో మనకు కనబడుతుందండి. ఎందుకండి
ఎందుకు ప్రేమ దేవుని పిల్లలారా? వద్దు. కారణం, ఈ లోకమే శాశ్వతం కాదు. అందుకే భూమి మీద ఉన్న స్థలాల గురించి యేసుక్రీస్తు ఆలోచించలేదు. భూమి మీద ఉన్న స్థలాల కోసం, భూమి మీద ఉన్న అధికారాల కోసం ఆయన అస్సలు ఆలోచించలేదండి. ప్రజలంతా రాజుగా చేస్తామని వచ్చేసారు, కానీ అక్కడి నుంచి ఆయన పారిపోయినట్టుగా మీరు చూస్తుంటారు. అధికారం ఎందుకు? అధికారం అంటే అది ముళ్ళ కిరీటం, అది వద్దు అనుకుంటున్నాడు ఆయన. మనమేమో అధికారం అంటే చాలా బాగుంటుందని అధికారాల కోసం మనం ప్రాకులాడుతుంటాం. అధికారం చేతికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఇది ఎంత భారమో, ఎందుకు అనవసరంగా లేని అధికారాన్ని కోరుకున్నానోనని. ఆ తర్వాత కానీ మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు రాజును చేస్తావంటే పారిపోతున్నాడంటే, రాజుగా చేస్తారంటే పారిపోతాడు. నో ఎలక్షన్, డైరెక్ట్ సెలక్షనే. ఇంకా ఎలక్షన్లు కాదండి, ఏకగ్రీవంగా ఎన్నుకుంటా ఉన్నారు. అయ్యా మీరు రాజుగా ఉంటారు, ఒక్క మాట చెప్పండి, డైరెక్ట్గా మేము రాజుగానే ఎంపిక చేసుకుంటా ఉన్నారు. నాకొద్దు బాబోయే అని ఆయన అక్కడి నుంచి పారిపోయాడండి. నాకొద్దు అన్నాడు. లోక సంబంధమైన అధికారాల కోసం యేసుక్రీస్తు ప్రాకులాడలేదంటే, లోక సంబంధమైన స్థలాల కోసం ఆయన ప్రాకులాడలేదు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆయన కలిగించాడు, కానీ ఆయన కలిగించిన సృష్టిలో ఆయనకే స్థలం లేదంటే, స్థలం లేదు. శాస్త్రవేత్తల వారు ఆయనకు చోటు లేకుండా చేశారు, ఆయన పేరు లేకుండా చేశారు. ఆ తర్వాత క్రైస్తవులు అనుకున్న వారు కూడా ఏమంటే దేవునికి చోటు లేకుండా చేసేసారంటే, ఎక్కడండి దేవుడి గురించి ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఏమన్నా గుడిలో ఏదైనా కానుకిచ్చేటప్పుడండి ఒక ఫ్యాన్ ఇచ్చారనుకోండి, ఏమన్నా ఆ ఫ్యాన్ ఎలా వచ్చింది? అది దేవుడు కలిగించిన ప్రకృతి నుండి తీశారు, తయారు చేశారు. దానికి డబ్బులు ఇచ్చావు, తీసుకొచ్చి ఫ్యాన్ ఇక్కడ గుళ్ళో ఇచ్చావు. కానీ ఇచ్చే ముందు ఏం చేస్తాడు? 3 రెక్కలుంటే 3 రెక్కల మీద మొత్తం నింపేస్తావు. తాత ముత్తాత లాంటి వంశం అంతా అక్కడ కనబడాలి. అంటే ఎవడొచ్చి ఆ ఫ్యాన్ కింద కూర్చుంటాడో వాడు తలకు పైగా ఉన్న నీదంతా కనిపించాలన్నమాట గొప్పతనం. పలానా వాళ్ళు ఇచ్చారట. 3 రెక్కలు ఉన్నాయి, 3 నింపేస్తాం. 6 రెక్కలుండి 6 నింపేస్తారు. ఏది ఇచ్చినా మన పేరుండవలసిందే అక్కడ. బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు కుడి చేతితో చేసేది ఏదైతే ఉందో అది అసలు నీ ఎడమ చేయికే తెలవద్దు. అంత సీక్రెట్గా చేయమన్నాడు. మరి మనమేంటి అంత పబ్లిసిటీ ఇచ్చాం? ఇచ్చింది ఫ్యానే, కానీ ఆ ఫ్యాన్ పాడైపోయేంతవరకు పబ్లిసిటీ మనకు విపరీతమైన పబ్లిసిటీ. కుర్చీ ఇస్తే కుర్చీ వెనకాల పేరు రాయాల్సిందే, టేబుల్ ఇస్తే టేబుల్ వెనకాల పేరు రాయాల్సిందే, ఆఖరికి చందా బట్టి కర్ర ఇస్తే ఆ కర్ర మీద కూడా పేరు రాయాల్సిందే. లేకపోతే మనం ఎలా ఊరుకుంటాం? లేదండి. అంటే మనం కూడా పబ్లిసిటీ పిచ్చోళ్ళం అన్నమాట. అంటే దేవుడికి లేదు, మన పేరే కనబడాలి. అంటే మనం కూడా ఏం చేసామంటే, ఏమంటే దేవుని కనబడినివ్వకుండా మన పేర్లే కనిపించాలని మనం ఆరాటపడుతున్నామండి. చాలా సభల్లో మీరు చూడండి, సాక్ష్యం అంటాడు. సాక్ష్యం అని చెప్పి వీడు పుట్టింది మొదలుకొని, ఆ తర్వాత బాల్యం, ఆ తర్వాత యవ్వనం, ఆ తర్వాత నడి వయసు, ఆ తర్వాత వృద్ధాప్యం వరకు ఇది చరిత్ర అంతా చెప్తాడండి. ఆఖరికి 2 మాటలు దేవుడి గురించి చెప్తాడట అంతే. అని ఇప్పుడు ఎవరి గురించి ఎక్కువ చెప్పావు? ఇప్పుడు నీ మీటింగ్కి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళకి ఎవరి గురించి ఎక్కువ తెలిసింది? నీ గురించి తెలిసింది. అంటే నీ గురించి చెప్పుకోవటానికి సభ, నీ గురించి చెప్పుకోవటానికి ఈ మీటింగా? అవును. వీళ్ళ గురించి అంతా చెప్పుకొని సమయం అయిపోయింది, కాలాతీతం అయిపోయింది కనుక ముగింపు ప్రార్థన చేసుకొని సభ ముగించుకుందాం. అంటే ఇంతసేపు అంతా ఊదింది ఎవరి గురించి అనమాట? వీళ్ళ గురించి వీళ్ళు బాగా ఊదేసి సమయం అయిపోయిందని వెళ్ళిపోతున్నారు. అంటే క్రైస్తవుడుగా నువ్వు కూడా దేవుడికి అస్సలు ఎక్కడా ప్రియారిటీ ఇవ్వటం లేదు. దేవుడికి ఎక్కడా ప్రియారిటీ ఇవ్వటం లేదంటే, ఈరోజు సమాజం ఏమంటే వారి మనసుల్లో దేవుడికి ఏమైనా చోటు ఉందంటే, ఈరోజు సమాజం తమ మనసుల్లో దేవుడికి చోటు లేకుండా చేసింది. క్రైస్తవులుగా మనము కూడా మన మనసుల్లో దేవుడికి చోటు లేకుండా చేశాం. కళ్ళ ముందు కనిపించిన ప్రతిదీ నాది 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 అంటున్నామే తప్ప దేవుడు నాకు ఇచ్చిందన్న మాట మన నోట వస్తుందా చెప్పండి? వీళ్ళండి నా పిల్లలండి, నీ పిల్లలా? దేవుడు ఇవ్వకపోతే ఎలా వచ్చారు నీకు? దేవుడు ఇవ్వకపోతే నీకు ఎలా ఇచ్చారు? అంటే దేవుడు నాకు ఇచ్చిన పిల్లలండి. ఆ మాట రాదండి, ఆ మాట రాదు. నా పిల్లలు, వీడు నా రక్తం, వీడు నా పేగు తెంచుకొని పుట్టాడు. ఏం డైలాగులు ఉంటాయి, బాగానే ఉన్నాయి, కానీ దేవుడు అన్న మాట లేదు. చూసారా? ఒక్క విషయంలోనా? అన్ని విషయాల్లో ఇల్లు నాది, నేల నాది, నింగి నాది, గాలి నాది, అన్నీ నాయే. ఊరు నాదే అంటావు, వాడ నాదే అంటావు, అన్నీ నీదే అంటావు. నరకం కూడా నీదే. అసలు నరకం నీదే, అది మాత్రం అనవు.
ఇవన్నీ నాది నాది అంటావు. నాది నాది అనుకున్న ఏది నీతో పాటు తీసుకెళ్తున్నావు చెప్పు? ఉన్నంతకాలం ఇల్లు నాదంటావు, వెళ్ళేటప్పుడు ఇల్లు తీసుకెళ్ళిపోతావా? నువ్వు తీసుకెళ్తానన్నా వీళ్ళు ఊరుకొని ఇస్తారేంటి? ఎక్కడ ఎవరి పేరు మీదకి మార్చేస్తావేమోనని వీళ్ళే చంపారు. అవును, వీళ్ళే చంపేశారు. ఇక నువ్వు మళ్ళీ తీసుకెళ్తానంటే ఒక లేచినా మళ్ళీ చంపేస్తారు, లేచినా మళ్ళీ చంపేస్తారు. నీది అనుకున్న ఏది నీతో వస్తుంది చెప్పు? ఉద్యోగమా, భార్య, భర్త, పిల్లల, బంధువుల, ఏది కాదు. మరి నాది నాది అనుకున్న ఏది నీతో పాటు రానప్పుడు నీది నీది అనుకోను ఎందుకయ్యా భ్రమపడుతున్నావు? ఏది మనది కాదండి, ఇవన్నీ దేవుడు మనకిచ్చినవండి. దేవుడు మనకిచ్చినవి. నిజంగా దేవుడు ఇచ్చినవి అని అనుకుంటే నీ మనసులో దేవుడికి చోటు ఉందని అర్థం. అలా కాక నాది నాది అని అనుకుంటున్నావంటే నీ మనసులో దేవునికి చోటు లేదు. దేవుడు నాకు ఇచ్చింది అంటే నీ మనసులో దేవుడికి చోటు ఉంది. ఆ మాట నువ్వు అంటం లేదు అంటే దేవుడికి నీ మనసులో కూడా దేవునికి చోటు లేకుండా చేసుకున్నావు. ఏది మంది కాదండి, ఏది మంది కాదు. కారణం, తల్లి గర్భం నుంచి భూమి మీదకి ఎలా వచ్చాం? ఏది లేకుండా వచ్చాం. ఏది లేకుండా వచ్చాం అంటే ఏది లేకుండా వచ్చామంటే ఏమంటే ఏది మంది కాదండి, వెళ్ళిపోయే వాళ్ళం. కానీ దేవుడు కొద్ది కాలం బ్రతకాల గనక ఈ భూమి మీద బ్రతకటానికి ఇవన్నీ వాడుకో అని దేవుడు నీకిచ్చినవి. దేవుడు వాడుకోమ్మనిచ్చినవి. నాయి అనుకొని నీ పేరు చెప్పుకోవటం, నీ పేరు పెట్టుకోవటం అది నీ తప్పది. ఏమండి, సొమ్మేమో దేవుడిది, సోకేమో మందా? చెప్పండి, ఈ సొమ్మంతా ఎవరిదండి? దేవుడిదే. గాలి దేవుడిది కాదా? ఆయన ఇచ్చింది కాదా? నీరు దేవుడిచ్చింది కాదా? నింగి దేవుడిచ్చింది కాదా? నేల దేవుడిచ్చింది కాదా? ఏది దేవుడు నీకు ఇచ్చింది కాదు? ఒకవైపు అన్ని దేవుడిచ్చినవి అయితే దేవుడిచ్చిన వాటితో అనుక్షణం బ్రతుకుతూ అనుభవిస్తూ నాది నాది అని నువ్వు అనుకుంటున్నావంటే దేవుడికి ఎక్కడుందయ్యా చోటు నీ మనసులో? శాస్త్ర ప్రపంచం దేవుడికి చోటు లేకుండా చేసింది. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన శాస్త్రవేత్తలు దేవుడికి చోటు లేకుండా చేసేసారు. ఆఖరికి సమాజం కళ్ళ ముందు కనిపించేవన్నీ నావి అనుకుంటూ వాళ్ళు దేవునికి చోటు లేకుండా చేశారు. ఆఖరికి క్రైస్తవులు వాళ్ళు దేవుడికి ఇస్తున్నాం అనుకుంటూ చేస్తున్నాం అనుకుంటూ వాళ్ళ పేర్లు ముందు పెట్టుకొని దేవుడి పేరు మరుగున పెట్టి వీళ్ళు దేవునికి చోటు లేకుండానే చేశారు. ఎక్కడ ఉంది చెప్పండి? ఎక్కడ దేవుడికి చోటు ఇచ్చారు చెప్పండి? అంటే దేవుడు కలిగించిన ఈ సృష్టిలో దేవునికి ఎక్కడా చోటు లేకుండా చేశారు. కనుక ప్రేమను దేవుని పిల్లలారా, దేవుడు కలిగించిన సృష్టిలో దేవునికి స్థలం ఎక్కడా అని అందుకే ప్రశ్నించాం. ఎక్కడా దేవుడు కనబడకుండా చేసింది ఈ సమాజం. అందుకే ఎక్కడ దేవుణ్ణి కనబడకుండా చేసింది కనుకనే క్రైస్తవుడుగా నిజంగా నీ మనసులో దేవుడు ఉంటే, నిజంగా నీ మనసులో దేవునికి చోటిస్తే, దేవుడు కనిపించని చోట, దేవుని పక్కన పెట్టిన చోట తిరిగి దేవుని గొప్పతనాన్ని చెప్పి అందరి మనసుల్లో దేవుణ్ణి నింపేటట్టుగా చేయటమే క్రైస్తవుడిగా నీ బాధ్యత అన్న సంగతిని మర్చిపోకూడదు. ఎక్కడ దేవుని విలువలు పడిపోయాయో, ఎక్కడ బైబిల్ గొప్పతనం అన్నది లేకుండా పోయిందో అక్కడికి వెళ్ళి దేవుని గొప్పతనాన్ని చెప్పు. అప్పుడు నువ్వు దేవునికి చోటిచ్చిన వాడు. ఎక్కడ బైబిల్ గురించి తప్పుగా మాట్లాడుతున్నారో, ఎక్కడ బైబిల్ గురించి అడ్డగా మాట్లాడుతున్నారో అక్కడికి వెళ్ళు, బైబిల్ యొక్క గొప్పతనాన్ని ప్రకటించు. అక్కడ బైబిల్కు చోటు ఇచ్చేటట్టుగా, అక్కడ దేవుడికి చోటు దక్కేటట్టుగా నువ్వు ప్రయత్నం చేయి, నువ్వు పోరాడు. నీకు సంబంధించిన ఇల్లు మరెవరో వచ్చి దోచుకొని వెళ్ళిపోతుంటే చేతులు కట్టుకొని కూర్చోవు కదా నువ్వు. నీది అనుకున్నది మరొకడు ఎవరైనా వచ్చి దాన్ని ఆక్రమించుకుంటే మరలా దాన్ని తిరిగి పొందుకునేంత వరకు కోర్టుల వరకు వెళ్ళిపోతావు కదా. అటువంటప్పుడు దేవుడు కలిగించిన ఈ సృష్టిలో దేవునికి స్థలం లేకుండా సమాజం చేస్తున్నప్పుడు క్రైస్తవుడుగా నువ్వు ఎలా నిద్రపోగలుగుతున్నావు? ఎలా తినగలుగుతున్నావు? ఎలా నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతున్నావు? లేదు. దేవుడికి చోటు లేకుండా చేసిన ఈ సమాజంలో తిరిగి దేవునికి చోటు, దేవునికి స్థలాన్ని అందరి మనసుల్లో దేవుణ్ణి నింపేటట్టుగా చేయటమే మన బాధ్యతని గుర్తిరిగి దేవుణ్ణి తిరిగి ఈ సమాజంలో నిలపాలి. దేవుని తిరిగి ఈ సమాజంలో అందరి హృదయాలలో ప్రతిష్ఠించటానికి మన వంతు ధర్మాన్ని, మన వంతు కర్తవ్యాన్ని, మన వంతు బాధ్యతను మనం నిర్వర్తించాలన్న సంగతి మీరు మర్చిపోకండి.
కనుక దేవుని సృష్టిలో దేవునికి స్థలము లేని ఈ పరిస్థితుల్లో తిరిగి దేవుడు కలిగించిన ఈ సృష్టిలో దేవుణ్ణి మరలా అందరికీ చూపించటానికి మనమంతా నడువు కడదాం, మన ప్రయత్నం మనం చేద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. దయగలిగిన మా కన్న తండ్రి, మీకు వందనాలు నాయన. మీరే కలిగించారు ఈ సృష్టిని, కానీ మీరు కలిగించిన ఈ సృష్టిలో మీకే స్థలము లేకుండా నాయన ఈ సమాజం చేసింది. తిరిగి నాయన మిమ్మల్ని ఈ సమాజం మధ్య నిలవ పెట్టాలన్న ఆలోచనతోనే ఈ తరంలో నాయన మీ కుమారుడు మా డైరెక్టర్ గారు జయశాల గారికి జన్మనిచ్చి వారున్న కాలంలో మాకు జీవాన్నిచ్చి బ్రతుకునిచ్చి మమ్మల్ని బ్రతికింప చేసినందులకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఒంగోలు పట్టణంలో ఉన్న మీ పిల్లలు త్యాగదనులు నాయన, త్యాగమూర్తులు. ఇప్పటికే మీ కార్యక్రమాలు జరిగించడానికి వారికున్నవి ఎన్నో అమ్ముకున్నారు. వారికున్న సమస్తాన్ని మీకోసం పెట్టడానికి సిద్ధపడ్డారు, పెట్టారు. రాబోయే కాలంలో కూడా మీ కొరకు ఇంకనూ నాయన ఉన్నతమైన త్యాగాలు చేసి ఒకనాటి మాసిదోనియా సంఘస్థుల్లా మీ పిల్లలందరూ కూడా తండ్రి తిరిగి ప్రారంభ శతాబ్దపు క్రైస్తవ్యాన్ని తిరిగి ఈ ప్రాంతంలో స్థాపింప చేసే మంచి మనసును మీ పిల్లలకు ప్రసాదించండి. కొద్ది కాలం ఉండి వెళ్ళిపోయే ఈ బ్రతుకులో మనస్పర్ధలకు, వాసూయలకు, విమతములకు, కలహాలకు తావులేక మేమంతా మీ పిల్లలమన్న ఒకే ఒక ఆలోచనతో ఒకే కుటుంబంలో ఉన్నవారిలా కలిసిమెలిసి బ్రతికి మీ నామాన్ని మీ మాటల్లో ఉన్నతంగా ఈ సమాజానికి చూపించగలిగే మంచి మనసును మీ పిల్లలందరికీ ప్రసాదించమని కోరుతున్నాం. మరో నెలలో మేము కలుసుకుని నాయన మీ ఉన్నతమైన మహాజ్ఞానాన్ని మాట్లాడుకున్న భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదిస్తారని ఆశపడుతున్నాం. రేపటి నుండి ద్రోణాదులలోనూ 25, 26 మార్టూర్లో జరగని సభల్లో తోడుగా ఉండండి. సభలను జయప్రదం చేయమని కోరుతూ ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. మోదవలసలో చదువుకుంటున్న మీ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వండి. ఎందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని అక్కడ విడిచిపెట్టి వచ్చారో ఆ తల్లిదండ్రుల విషయంలో మరొక్కసారి నాయన జ్ఞాపకం చేసుకునండి. మంచి ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని మీ బిడ్డలకు ప్రసాదించి మీ వాక్యంలో మీ పిల్లలు ఎదుగుతూ తమ పిల్లల విషయమై నాయన చింతలేని వారిగా ఉండటానికి కృప చూపించమని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.